జస్ట్ ఇప్పుడే రూమ్ వెకేట్ చేస్తాము. రూమ్ వెకేట్ చేసి అక్కడి నుంచి బాపట్ల వెళ్తాము. బాపట్లో అక్కడ ఫామ్ హౌస్ ఒకటి ఉంది, కాటేజెస్ అవి, అక్కడికి వెళ్తున్నాము. గోపురం ఉంది, అది తేలేదు. ఇప్పుడు నైట్ 8 అవుతుంది. బీచ్ వ్యూకి వచ్చాము నైట్. ఇక్కడ జస్ట్ తిందామని కూర్చొని ఎంజాయ్ చేద్దామని వచ్చాము. మీకు సముద్రం కనిపిస్తుందో లేదు, సౌండ్ అయితే వినిపిస్తుంది మీకు. ఇది ఒక హట్ కనిపిస్తుంది, చెట్లు దగ్గరికి తీసుకెళ్తాను మీకు. ఇది హట్. ఇందులో మాకు చిన్న క్యాంప్ వేసి స్టే చేస్తున్నప్పుడు 2 hours. ప్రశాంతి బెస్ట్, ఇక్కడ బాగుంటుంది. ఇది పాములా? ఇక్కడే ఉండవులే పాములు, ఏముండవు. పీతలు ఉంటాయి, చిన్న పీతలు ఉంటాయి. పీతలు ఉంటాయి, చిన్న పీతలు ఉంటాయి. గది గది పీత పీత. పీత ఇంకా పట్టుకోవాలి. పీత కనిపించరా సార్ ఎందుకు? కావాలా నీకు? ఎలా పట్టుకోవాలంటే చెప్తానండి. జా పెట్టే చేపెట్టుకు పట్టుకోలేదు పట్టుకొస్తుంది. వావ్ సూపర్. ఎర్ర పీత తీసుకో పట్టుకో. ఇది చూస్తున్నారు కదా, ఇదే మీకు రాత్రి చూపించలేదు. మేము రాత్రి నేను ఈవినింగ్ వచ్చాము. నేను ఈవినింగ్ వచ్చి మేము బీచ్ రిసార్ట్కి వెళ్ళి బీచ్లో శుభ్రంగా తినేసి రాత్రి 12 వరకు ఎంజాయ్ చేసి మళ్ళీ రిసార్ట్స్కి వచ్చాము. ఇవి హట్స్, ఇవి రాత్రి మీకు చూపించలేదు కదా మీకు హట్స్. ఇవి మీ స్టేజెస్ హట్స్ ఇవే. ఇవి హట్స్ తీసుకున్నవి. రాత్రి 12 అయింది వచ్చేటప్పటికి. మీకు రాత్రి చూపించడం కావలేదు, చూపిస్తున్నాను. మీరు స్టే చేస్తుంది ఇదే. కార్ పార్కింగ్, ఇదంతా స్పేస్ మనం ఉండొచ్చు. పిల్లలు వచ్చినా కూడా ఆడుకోవడానికి బాగుంటుంది. ఇది మేము స్టే చేస్తున్న రూమ్. ఇది బెడ్, ఏమో టీవీ, క్లాజ్, బాత్రూము. స్టే చేయడానికి చాలా బాగుంది ఇది. ఓకేనా, మీరు చూసిన హట్స్ ఉన్నాయి కదా, ఇలాంటివి 30 ఉన్నాయి ఇక్కడ ఈ లొకాలిటీలో. అటు సైడ్ ఇటు సైడ్ మొత్తం బాగా కట్టారు. మొత్తం కార్ పార్కింగ్,
ఒక మంత్ స్టే చేయడానికి. చాలా బాగుంది ఇక్కడ చూడ్డానికి. ఇక్కడ బీచ్కి ఎక్కువ ఇక్కడ నుంచి ఒక 3 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి బీచ్. నేను నైట్ వెళ్ళాము బీచ్కి, చాలా బాగుంది బీచ్లో. అక్కడ హట్ వేస్తారు, హట్లో ఇది వచ్చి ది హట్ పేరు. బాగుంది, చాలా బాగుంది. ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇది. వడ, సాంబార్, ఇంకేసాడు చట్నీ, సాంబారు, ఇది మటన్ కర్రీ రాత్రిది. సునీలేడి ఓకే సరేగా. ఈ పార్క్ చూస్తున్నారు కదా, ఇదే రాత్రి మేము ఇక్కడ కూర్చొని మొత్తం తినడం కానీ స్టఫ్ కానీ మొత్తం అది ఇక్కడే చేసుకున్నాం రాత్రి 11 వరకు. మళ్ళీ మార్నింగ్ వచ్చాం, ఇప్పుడు భోజనం కూడా ఇక్కడే చేస్తాం. కాబట్టి మేము ఉన్న హట్ నుంచి మాకు భోజనం వస్తుంది ఇప్పుడు ఇక్కడికి. ప్రాన్స్ ఇగురు, ప్రాన్స్ ఫ్రై, వైట్ రైస్, చేపల పులుసు. సునీల్ ఎక్స్పీరియన్స్ మామూలు కాదు. రైలు ఎప్పుడు వైట్ రైస్, వాటర్ బాటిల్, థమ్స్అప్, ఇంకా చేపల పులుసు, ఇవన్నీ ఒక ఎత్తే అయితే ప్యూలో నువ్వు కూడా వచ్చేసే. ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ కళ్యాణ్? ఎలా ఉంది టేస్ట్? బాగుందా? సందీప్ నువ్వే చెప్పాలి, టేస్ట్ సూపరా? లియో ట్రై చేయి. సూపర్. ఆమ్లెట్ కూడా చేస్తారు. జస్ట్ ఇప్పుడే భోజనం కంప్లీట్ చేసుకున్నాము. జస్ట్ ఇప్పుడు భోజనం కంప్లీట్ చేసి మళ్ళీ మా హట్స్కి వెళ్ళిపోతున్నాం, రూమ్స్కి. ఇక్కడ నుంచి జస్ట్ ఇప్పుడే రూమ్ వికెట్ చేస్తాము. వికెట్ చేసేసి అమౌంట్ అది బిల్ పే చేస్తాము ఆఫీస్లో. ఇప్పుడు బయలుదేరిపోతున్నాము విజయవాడ నుంచి మళ్ళీ నేను కాకినాడ ట్రైన్కి వెళ్తున్నాను. ట్రైన్ కూడా బుక్ చేస్తాను టికెట్. మధ్యాహ్నం 1:15 ఉంది ట్రైన్. మా వాళ్ళు ఇలాగా హైదరాబాద్ వెళ్ళిపోతారు నుంచి.
ఇదే ఇది ఒకటి ఇలా పెట్టి జస్ట్ తీయేస్తా కొంచెం అలా పెట్టుకో